శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జయ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 సింహరాశి అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ మాసమున ఈ సింహరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి వీళ్ళకి పట్టుదల, కసి, ఒక పని చేయాలంటే ఆ పని సాధించేంత వరకు భోజనం కూడా తినరు. కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆ కార్యక్రమాలు వాళ్ళకి అయ్యేంత వరకు, వాళ్ళు నెరవేరేంత వరకు ముందడుగు వేస్తూనే ఉంటారు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొంత జాగ్రత్తలు కొన్ని పడాలి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కానీ ఆశ తూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో వీళ్ళకి బ్యాడ్ సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఎన్నో బ్యాడ్ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఇంట్లో, కుటుంబంలో, ఆఫీసులో వీళ్ళకి మనశ్శాంతి ఉండగా, మరి వీళ్ళు ఏ పని చేయాలో ఎలాగే అంతుపట్టగా, ఎక్కడ పోవాలి, ఏ పని చేసినా కూడా ఆ పనిలో 4 రోజుల వరకే ఉండటం, మరి ఆ పని నుంచి మళ్ళీ ఇంకో పనికి పోవటం, ఆ పనిలో ఏదో ఒక సమస్య రావటం, మళ్ళీ ఆ పని నుంచి మళ్ళీ ఇంకొక పని చేయటం, మళ్ళీ ఆ పని చేసిన తర్వాత కొంతమంది దగ్గర దాపు వాళ్ళు స్నేహితులు, మిత్రులు కొన్ని పనులు చెబుతుంటారు. వాళ్ళు చెప్పిన పనులు కూడా వీళ్ళు చేయకోకుండా వీళ్ళ సొంత ఆలోచనలో, సొంత మెయింటింగ్లోకి వెళ్ళి, సొంత ఆలోచనలోకి వెళ్ళి సొంత మెయింటింగ్తోని వీళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. మరి వీళ్ళు ఏర్పాటు చేసిన దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు వీళ్ళకి వచ్చిపోతుంటాయి. మరి వీళ్ళ మాట తీరు, విధానము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాట్లాడే విధము, వాళ్ళు బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు ఈ సింహరాశిలో కలిగిన వాళ్ళు అతి జాగ్రత్తగా తీసుకొని మాట్లాడాలి. ఎందువల్ల అంటే వీళ్ళ మీద లేనిపోయిన సమస్య అనేది కొంచెం రాబోతుంది. గాలికి పోయే కంప తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ సమస్య మంది కాదు, అది మందే కాదు అసలు. అలాగా మనం ఏదో ఒక పని గురించి పోయినప్పుడు మన మీద లేనిపోయిన నింద పడిపోతుంటది. లేనిపోయిన నింద పడిపోయి మనశ్శాంతి లేక, మానసికమైన ఇబ్బందులతో, అనేకమైన ఇబ్బందులు, లక్ష్మి నిలబడకుండా మానసికమైన ఇబ్బందులు, చికాకులు తోని చాలా వరకు ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉంటారు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎన్నో విధానాలుగా వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఈ సింహరాశిలో వీళ్ళకి చేతికాడికి వస్తుంటది, నోటికి అందులో ఉండిపోతుంటది. నమ్ముకున్న వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కొంత ఇబ్బందికరమైన సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు. మరి వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చాలా వరకు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు, ఆందోళన, లక్ష్మి నిలబడిపోకుండా ఉండటం, చేసే కార్యక్రమాలు ముందుకు వచ్చి వెనకపోవటం, ఏ పని అనుకున్నా కూడా ఆ పని ఏదో ఒక విధంగా బ్రేక్ కావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, బంధుమిత్రులతో బంధుమిత్రుల దగ్గర పోయినప్పుడు మనల్ని తక్కువగా అంచనా వేయటం, వాళ్ళ మాటలతో, సూటిబూటి మాటలతో మనల్ని గాయపరుస్తాం, ఇలాంటి సమస్యలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన విధానం ఏంటంటే, మీ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఏ విషయమైనా కూడా యథార్థంగా ముఖంగా మాట్లాడతారు. సీఎం వచ్చినా, పిఎం వచ్చినా కూడా ఒకటే మాట, ఒకటే బాణం. ఆ విధంగా అనేది మీ విధానం అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మీరు చేసే పనులు, మీరు చేయాల్సిన కార్యక్రమాలు కొంచెం ఆచితూసి అడిగేయండి. మరి విద్యా రంగంలో పెద్ద విద్య అనేది మీకు ముందు పూర్తి కావాల్సి ఉంది. కొన్ని విదేశాల ప్రయాణాలు, అక్కడ మీరు వ్యాపార బిజినెస్లో కానీ అక్కడ సెటిల్మెంట్ కావాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనబడుతుంది. మరి అక్కడ మీరు ఉద్యోగ ప్రయత్నం కూడా మీరు ఏర్పాటు చేసినా కూడా మంచి ఉద్యోగము, మంచి చదువు, అభివృద్ధిగా పొందుతుంది. మరి ఈ నెలలో మీకు పార్ట్నర్షిప్ ఉద్యోగంలో అనేది మీరు చేయాల్సిన బిజినెస్ లో కూడా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు. చేసే ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి, ప్రమోషన్ లాంటివి కొన్ని రాబోతున్నాయి. మరి పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు, అభివృద్ధిగా రావాల్సిన
ఆ యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. మరి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి చేతికాడికి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, మనశ్శాంతి లేకపోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు, లక్ష్మి నిలబడిపోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి భూమి సమస్య, భూమి సమస్య అంటే వాళ్ళు చేసే విషయాలలో చాలా వరకు కుటుంబ విషయాల్లో చాలా సతమతమైపోతుంటారు. ఏం చేయాలి, ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం పని చేయాలి, ఎలా పోతుంది గడుస్తుంది, ఈ సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతామని కన్న దేవునికి పూజా బలాలు చేస్తుంటారు. ఏ దేవుణ్ణి మీరు పూజించినా, ఏ దేవుణ్ణి మీరు ప్రారంభం చేసినా కూడా మీకు ప్రతిఫలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, నమ్మిన వాళ్ళ నుంచి మీకు అన్ని ఇబ్బందులు, స్నేహితులతో కొన్ని ఇబ్బందులు, భార్యాభర్తలతో కొన్ని గొడవలు, పిల్లలతో కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు మీ జాతక యోగంలో వస్తున్నాయి. మరి మా జీవితాంతం ఇలాగే ఉంటుందా, మాకంటూ ఒక టైం అనేది ఎప్పుడు వస్తుంది, ఈ అక్టోబర్ నెలలో ఎప్పుడు మాకు మార్పులు కొన్ని రాబోతున్నాయా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ నెలలో మీకు 16వ తారీఖు నుంచి మీకు నూతన పనులు, నూతన కార్యక్రమాలు, నూతన విజయవంతమైన పనులు మీకు అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి. మీరు చేయాల్సింది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని మీరు పూజించాలి. దుర్గాదేవిని అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే ఆ అమ్మవారు దుర్గాదేవి అనుగ్రహంతో మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి మీరు పొందుతారు. అనుకున్న పనులు మీకు ముందుకు అవుతాయి. ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధిగా అవుతుంది. మరి ఒకదానికి అనుదానంగా కలుసుకొని ఉంటాయి కొన్ని పనులు. ఒక పని చేసామనుకోండి, ఆ పని దగ్గర ఇంకో పని ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది ఒకదానికి కలుసుకుని ఉంటాయి అన్నమాట. మరి ఒక పని చేసి ఒక పని చేయకుండా ఉండలేదు. అలాగా ఒకదానికి అనుసంబంధమైన కొన్ని పనులు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో మీ మీద నరదోషం ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజా ఏడుపు, ప్రజా దిష్టి, బాగున్నారు మీకేం తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, ఇల్లు కడుతున్నారు, కార్లు కొంటున్నారని మీ మీద లేనిపోయిన కన్ను దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో అది మీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. కాబట్టి మీరు మంచి టయాలలో, బాధపడే టయాలలో ఎవరు రారు, సంతోషపడే టయాలలో వస్తారు జనాలు. బాధపడే టయాలు వచ్చి మేము ఉన్నావురా అని మానవులు కనబడతలేదు. మరి కష్టాలుగా వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఒక మనిషి ఒక సెటిల్మెంట్ అయ్యారనుకోండి, ఇక అప్పుడు మనకు ఎదురవుతుంటారు. బెల్లం ఉన్నంత వరకే ఈగులు అవుతాయి. మన బెల్లం అయిపోయిన తర్వాత ఈగులు అవ్వవు కదా. అదే విధంగా మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు, మీ బంధుమిత్రులతో అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేటికైతే దాని నుంచి మీకు ఎన్నో సంఘటనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చిక్కులు రాబోతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా నరదోష వల్ల బాధపడుతూ ఉన్నారా, చెడు పూజలతో బాధపడుతూ ఉన్నారా, మరి శాతబడి ప్రయోగంతో బాధపడుతూ ఉన్నారా, శిలంగి ప్రయోగంతో బాధపడుతూ ఉన్నారా, నరదృష్టి ప్రయోగంతో బాధపడుతూ ఉన్నారా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మనం సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, మీ జాతక చక్ర గణితం వేసి హోమం పెట్టి మీ పేరు బలంలో పూజా బలం చేసినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మీరు చేయాల్సిన దుర్గాదేవిని మీరు పూజించండి. మీకు తప్పకుండా అమ్మ దయ ఉన్నట్టుగైతే అన్ని పనులు అయినట్టుగా మీకు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వనదుర్గాయ నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధనాటి శని, ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి. కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతువు బలం కూడా కొంచెం కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎటు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి.
లక్ష్మి నిలబడుకోకుండా చేతిగాడికి వచ్చింది చేయి జారిపోవటం. కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జల్తారాయుడు. ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, పండగ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి. డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకైతే ఇప్పుడు బాగుండాము, రేపు ఎలా ఉంటాము, ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం. ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిషానికి టైం అనేది మారుతుంటది, గ్రహ టైం మారుతుంటది. ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి. డబ్బు విషయం కానీ, బంధువు విశేషాలు కానీ, భార్య విశేషాలు కానీ, కుటుంబంలో బిడ్డలు కానీ, కొడుకులు కానీ వీళ్ళని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి. లేదు వాళ్ళు మన మాట వినలేదు, వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి, ఏదైనా ఎంతవరకైనా చెబుతారు, ఏదైనా 1-2 విధానాలు చెబుతారు. కానీ ఊగా చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు. మన బళ్ళో పాఠం చెప్పినట్టుగా ఊకు చెప్పరుగా. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగైతే ఆ కుటుంబం, ఇంట్లో భార్య అయినా కానీ, కొడుకైనా కానీ, కోడలైనా కానీ, ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు ఒక నిర్ణయం తీసుకునేట్టుగైతే, ఆ నిర్ణయంతో పోయినట్టుగైతేనే ఆ ఇల్లు కరెక్ట్ గా నిలబడగలిగింది. లేదు నేనే గొప్ప, నేనే సంపాదిస్తున్నాను, నేనే గొప్ప అనుకున్నట్టుగైతే ఆ ఇల్లు గోయిందా ఆ విధంగా అయిపోతుంటది. మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది. విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి. వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి. మరి ఇలా జాతక నక్షత్ర గడిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద అవకాశాలు, వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి, వీళ్ళు ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది. ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు, పెద్ద కార్యక్రమాలు, ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరదోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది. భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన, ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు కొన్ని పడటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు, చికాకులు కొన్ని కనబడుతున్నాయి. మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త కార్యక్రమాలు, మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి. స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా ఒక కాంప్లెక్స్ లో ఇల్లు కొనుక్కోవడం కానీ, ఈ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని మీరు విద్యగీస పరంగా, చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు, అన్ని అయిపోతున్నది కాదు. హాస్టల్లో వేయాలి, కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది, వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది. వాళ్ళకి అర్థం లేని వయసులో వేసామనుకోండి, వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు. ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రాదు. కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది. అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి, వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు. పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు, అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. చేసే కార్యక్రమాలు పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా
ఈ జాతక యోగంలో చలావరికి కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్లో మనసులో ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు. కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి, ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడి దయ వల్ల మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి ఆరోగ్యాలు బాగుండి, మనసు బాగుండి, ధైర్య శక్తి వచ్చి, లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని అనబోతున్నారు. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఏముంది, ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.